చేశారు. ఈసారి ఇలాంటి ప్లానింగ్ ఏదైనా ఉంటే మనం 3 days అడుగుదాము. ఓకేనా? ఏదో అంటారు చూడండి, అక్కడ దాకా వెళ్తే అర్థం కాదంట, లోతుకి దిగితే ఏ చలి ఉండదంట. మీటింగ్కి రండి అని అంటే ఆలోచించాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అరే అప్పుడే అయిపోయిందేంటి అనే ఆలోచనలో ఉండిపోయాము కదా. అంతే, ఏదైనా అంతే, మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. చేసి తర్వాత నేను కొంతమందిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను. ఎలాగండి వెస్టేజ్ క్లాబ్స్ ఒక్కళ్ళు ఓకే ఓకే, మా సారే చెప్తారంట. 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 అలా 4 times. మనము టైం మేనేజ్మెంట్ అనేది మన సీనియర్స్ మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈ క్లాప్స్లో చూపిద్దాం మనం టైం మేనేజ్మెంట్. ఓకేనా? అందరూ రెడీనా, లేకపోతే కాంపిటీషన్ పెట్టాలా? మనమందరం కూడా 1 team 1 dream. కాబట్టి మనమందరం కూడా ఒకేసారి ప్లాన్ చేద్దాము. 1 3 స్టార్ట్. కోరుతున్నాము జెంట్స్ మా సార్కి వెళ్ళి, లేడీస్ నాకెళ్ళి. ఎన్ఆర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే వారి యొక్క టెస్టిమనీని ఒక్కొక్క 2 minutesలో షేర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బిజినెస్ని, మన వెస్టేజ్ బిజినెస్ని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది చేసుకుంటూ మన వెస్టేజ్ని చేస్తున్నారు. ఈరోజు వీళ్ళందరూ ఎంత పేఅవుట్లో ఉన్నారు ఏంటి అనేది మనతో షేర్ చేసుకోబోతున్నారు. మేడం మీ పేరు? పద్మావతి గుర్తుకొండ. ఏ ఊరండి? మాచర్లండి. మీ అప్లైనర్? విజయలక్ష్మి గారు. మరి వెస్టేజ్లోకి వచ్చినది మీ ఫస్ట్ పేఅవుట్? 216. మీ హైయెస్ట్ పేఅవుట్? 10,600. మరి మీరు వెస్టేజ్లో ప్లేస్మెంట్ ఏం చేసేవాళ్ళు? టైలరింగ్ షాప్ చేస్తాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? పద్మాజానకి రెడ్డి. నా పేరు పద్మాజానకి రెడ్డి అండి. మాది వీర్లపాలెం. మా అప్లైనర్స్ నాకు పరిచయం చేసింది మా తమ్ముడు. మా అప్లైనర్స్ భారతీ మస్తారావు గారు. మై మెంటర్స్ పూర్ణకృష్ణ సార్, కృష్ణార్జున్ సార్. నేను నా ఫస్ట్ పేఅవుట్ వచ్చేసి 215 రూపాయలు. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 36,000 అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంతకుముందు నేను టైలరింగ్ చేసేదాన్ని అండి. థ్యాంక్ యూ. గతంలో మేము కాటన్ బిజినెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చాము. ఫస్ట్ మా పేఅవుట్ వచ్చేసి 108 రూపాయలు వచ్చింది. తర్వాత హయ్యెస్ట్గా 45,000 రూపీస్ తీసుకున్నాము. థ్యాంక్ యూ వెస్టేజ్. మా పేరు చిన్ని మంత్రం వెంకటేశ్వర్లు. మేము మాచర్ల నుంచి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. నేను ప్రభాకర్ రావు అండి, గోల్డ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నా అప్లైన్ కృష్ణ గారు. బేసిక్గా నేను ఎల్ఐసి ఏజెంట్ని. అయితే నేను దీంట్లో నాకు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్కమ్ 89 రూపాయలు. నాకు హైయెస్ట్ దీంట్లో 25,000 నేను తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ టు వెస్టేజ్. మీరు దీనిలో రాకముందు ఏం చేసేవాళ్ళు? కిరాణా షాపు. మీరు వెస్టేజ్లో ఫస్ట్ పేఅవుట్ 110 రూపాయలు. హైయెస్ట్ 33,118 రూపాయలు. మీ అప్లైనర్? లక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొత్త వెంకటరావు నా పేరు. నా ఫస్ట్ శాలరీ 280 రూపాయలు. హైయెస్ట్ 24,000. మా ఫస్ట్ పేఅవుట్ 329 రూపాయలు. హైయెస్ట్ పేఅవుట్ 43,870 రూపాయలు. బట్టల షాప్ చేసేదాన్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పేరు ఓంకార్ వర్మ. నేను వెస్టేజ్లోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ పేమెంట్ 139, 139. నా హైయెస్ట్ పేమెంట్ 28,000.
నేను వెస్టేజ్లో రాకముందు జీవితంలో అన్ని రంగాల్లో రిటైర్ అయ్యి నా భార్యకి సేవ చేస్తూ హ్యాపీగా కాలక్షేపం చేసేవాడిని. ఇప్పుడు మీ అందరితో ఆనందం పంచుకోవాలనే ఉద్దేశంతో వెస్టేజ్లోకి వచ్చి మ్యాక్సిమం హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శివకుమార్. మై ఫస్ట్ చెక్ వచ్చేసి 616 రూపీస్, హైయెస్ట్ పే అవుట్ 40,000. నేను టీచర్ అండి. మా అప్లైనర్ దేవి చిట్టుబాబు గారు. మా సార్ ఇంతకుముందు వేరే బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్ వెస్టేజ్ చేస్తున్నారు. మాది ఏలూరు. నా వెస్టేజ్లో ఫాస్ట్ ఆర్ట్ బ్రాంచ్ డైరెక్టర్గా 10,000 రూపాయలు చెక్ తీసుకున్నానండి. దాని తర్వాత హైయెస్ట్ ఇన్కమ్ వచ్చినది 29,000 చిల్లరండి. అలాగే నేను ఈ వెస్టేజ్లోకి రాకముందు ఒక ఫైనాన్స్ సెక్టర్లో మేనేజర్ కింద పనిచేసి ఉండండి. థ్యాంక్ యూ వెస్టేజ్. శ్రీలక్ష్మి అండి, ఏ ఊరు? ఉయ్యూరు. మీ అప్లైనర్ రాంబాబు గారు. మీరు ఏం చేస్తుంటారు? వెస్టేజ్లో జాయిన్ అయ్యానండి. రాకముందు బ్యూటీషియన్ అండి, బోటిక్ కూడా ఉంది. వెస్టేజ్లో మీ ఫస్ట్ పే అవుట్? ఫస్ట్ పే అవుట్ 190 రూపీస్ అండి, హైయెస్ట్ 25,000 అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ, మాది తాళపల్లి పక్కన, మాచర్ల పక్కన తాళపల్లి. నా ఫస్ట్ మై గ్రేట్ అప్లైనర్ భారతీ మస్తాన్ రావు గారు, గ్రేట్ మెంటర్స్ పూర్ణకృష్ణ సార్, కృష్ణార్జున్ సార్. నా ఫస్ట్ పే అవుట్ వచ్చేసి 133 రూపాయలు, హైయెస్ట్ పే అవుట్ 26,000 రూపాయలు. నేను పంచర్ షాప్ రన్ చేస్తూ ఈ వెస్టేజ్ చేస్తున్నా. ఓకే సార్. నేను ఇంతకుముందు బ్యూటీషియన్గా వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు వెస్టేజ్లో కంప్లీట్గా వెస్టేజ్ చేస్తున్నాను. ఉండి డిఎల్సిపి అండి. నాది ఫస్ట్ పే అవుట్ వచ్చి 356 రూపాయలు, హైయెస్ట్ వచ్చి 17,303 రూపీస్ అండి. మా అప్లైనర్ బిందు వర్మ సార్ అండి, మా మెంటర్ శివకుమార్ సార్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి బొందకుల బ్రహ్మమ్మ గారు. అలాగే నా ఫస్ట్ పే అవుట్ 158 రూపాయలు, నా హైయెస్ట్ పే అవుట్ 31,000 తీసుకుంటున్నాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక టాప్ 1 మేస్త్రిని. సో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రహ్మ గారికి సదా రుణపడి ఉంటాను. సార్, నేను వెస్టేజ్లోకి రాకముందు మాది ఒక బట్టల షాప్ అండి. వెస్టేజ్లోకి వచ్చాక నా ఫస్ట్ చెక్కు 240 రూపాయలు, లాస్ట్ చెక్కు హైయెస్ట్ చెక్కు ఓకే 29,860 రూపాయలు. సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. సూర్యాపేట మాది. అలాగే నేను వెస్టేజ్లోకి రాకముందు నాది మోటార్ ఫీల్డ్ అండి. 2 జేసీబీలు, 2 రోజర్ ట్రాక్టర్లు ఉన్నాయి. నా రోజు ఇన్కమ్ వచ్చి డైలీ 5,000 నుంచి 10,000 రూపాయలు ఉంది. కానీ నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ చెక్ 28 రూపాయలు, హైయెస్ట్ చెక్ 30,000 రూపాయలు అండి. కానీ వెస్టేజ్ని బలంగా నమ్మాం కాబట్టి బిజినెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా అప్లైన్ చండీప్రియ మేడం, జయశ్రీ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? మహాలక్ష్మి సతీష్. మీ అప్లైనర్? అంజలి సైదారావు గారు. వెస్టేజ్లో రాకముందు మీరు? హౌస్ వైఫ్. మరి వెస్టేజ్లో ఫస్ట్ పే అవుట్? 258, హైయెస్ట్ 38,000. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్.